అటు నల్గొండ జిల్లాలోనూ పంచాయతీ ఎన్నికల హడావిడి కలిసొస్తోంది. ఆశావాహులు ఇప్పటికే పల్లెల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక పార్టీల నేతలకు కష్టమవుతోంది. నల్గొండ జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలుండగా వీటిల్లో ప్రస్తుతం 837 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. మరో 7 గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తి కాలేదు. కొత్తగా ఈసారి గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య పెరిగింది. తండాలను పంచాయతీలుగా చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవే. గిరిజన గ్రామ పంచాయతీలనన్నింటినీ వారికే రిజర్వ్ చేశారు అధికారులు. దీంతో జిల్లాలో 104 గ్రామ పంచాయతీలు గిరిజనులకే రిజర్వ్ అయ్యాయి. వీటితో పాటు రిజర్వేషన్ల కోటాతో అదనంగా మరో 69 పంచాయతీలు కేటాయించడంతో ఈసారి గిరిజన సర్పంచుల సంఖ్య 173కు చేరింది. ఎస్సీలకు 136, బీసీలకు 165, అన్రిజర్వ్డ్గా 370 పంచాయతీలను ప్రకటించారు. వీటిలో మొత్తం 50% మహిళలకు కేటాయించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగేవే అయినా పంచాయతీల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా పార్టీల్లో సందడి మొదలైంది. పార్టీల మద్దతు తీసుకుని బరిలోకి దిగేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎక్కువ మంది యువత పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆశావహులు ఉండడంతో అభ్యర్థుల ఎంపిక నేతలకు ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేవారు ఎన్నికల ఖర్చు చూసి ఆందోళన చెందుతున్నారు. అటు అధికార పార్టీలో సర్పంచుల బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న దగ్గర స్థానికంగా మాట్లాడుకుని ఒక అభిప్రాయానికి రావాలనే గ్రామస్థాయి కార్యకర్తలకు సూచిస్తున్నారు. సర్పంచులను ఏకగ్రీవంగా ఎంపిక చేయాలనే నేతల ప్రయత్నాలు కష్టంగానే మారాయి. ఏకగ్రీవం చేసేందుకు ఎక్కువ గ్రామాల్లో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. జిల్లా పరిధిలో 3 రెవెన్యూ డివిజన్లలో 3 విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 21న దేవరకొండ, 25న మిర్యాలగూడ, 30న నల్గొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. పోరుకు సమయం దగ్గర పడడంతో ఆశావహులు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు.